సూపర్ హిట్ బొమ్మ పట్టు. ఓకే, సో లక్ నమ్ముతారా? నాకు లేదు సార్, మా ఆయనకున్నది లక్ అంటే ఆయనే. ఎనీ లక్కీ నెంబర్స్ ఫర్ యూ? నాకు 3. 3. సార్ పాపం కన్ఫ్యూజ్ అయిపోయింది, నా లక్కీ నెంబర్ చెప్పు, నీ చెప్పు. 3 నాకు కూడా. మీ లక్కే ఆయన లక్కు. సరే ఫస్ట్ ఏంటి మరి 3 ఓపెన్ చేస్తారా? 3 సార్. 3 ప్లీజ్. ఏ సార్ కూరగాయలు అమ్ముకోవాలి ఇప్పుడు నేను. ఎలాగో కూరగాయలు వచ్చాయి కాబట్టి ఎవరు వంట చేస్తారు? వెజ్ నేను సార్, నాన్ వెజ్ ఆయన. బాగా చేస్తారా? బాగా. ఓకే, ఇప్పుడు ఆ కూరగాయలను మ్యాచ్ చేసేస్తే రావాలమ్మా కూరగాయలు, తాజా తాజా కూరగాయలు. ఒకసారి అటు తిరిగి నంబర్ 1. ఏ నెంబర్ కావాలి చెప్పండి మరి. ఒక పని చేయి, ఈజీ చెప్పనా? ఇంకో 3 సెలెక్ట్ చేసి చూసుకోండి మరి, ఏదో క్లూ ఇచ్చాడు. క్లూ ఇచ్చిరా? ఏయ్ మరి 3 + 3. 3 + 3 = 6. కానీ మా ఆయన చెప్తుంటే 5. అబ్బా. సార్ 5 చెప్పు మళ్ళా. 5 అంటే సార్. 5 ప్లీజ్. డీజే టిల్లు వచ్చింది అక్కడ. కానీ మ్యాచింగ్ డ్రెస్ వేసుకుంది. కరెక్టే. ఇది పులి అన్న, అది పిల్లి. ఇప్పుడు సెకండ్ ఛాన్స్ లో ఆల్రెడీ మీరు ఓపెన్ చేసిన కూరగాయలు వచ్చినా ఈ పిల్లి వచ్చినా మీరు మ్యాచ్ చేసేయచ్చు. ఓకే, రెండిట్లో లేదొచ్చినా ఓకేనా? కానీ కొత్తది వస్తే మళ్ళీ కష్టం. అబ్బా. కాబట్టి ఇప్పుడు శివ చెప్పింది వినండి, చూద్దాం. 6. నువ్వు విదేశీయానం చేసినావు అని నన్ను ఒక బొమ్మ ఎక్కిస్తున్నావా? కాదు, ఏదో అనుకున్నా. సార్ మీరు కూడా సార్ శివ అన్నాడు నొక్కి నొక్కి చెప్పించారు. ఇదే ఫ్లైట్ ఇప్పుడు తీయగలిగితే గెలిచారు కదా సార్. కూరగాయలు తీయలేకపోయినా, పిల్లిని తీయలేకపోయినా, విమానాన్ని నేను ఏడందుకుంటా సార్. ఏమో నాకు సంబంధం లేదు. ఇప్పుడు ఇది కూడా చెప్పకపోతే అన్ని పైసలు పోతాయి. ఇప్పుడు మ్యాచ్ చేసే వస్తుంది. కమాన్ చెప్పు, నువ్వు చెప్పు ఒకసారి. 10 సార్. 10 ప్లీజ్. ₹1,00,000 మీకు, ₹1,00,000 మాకు. సో ₹1,00,000 మాకు ఇచ్చిన తర్వాత గుడ్. ఇప్పుడు మీ అకౌంట్ లో 9,40,000. లక్ నమ్ముతావా శివ? చాలా సార్లు లక్కులు ట్రై చేశాను, బట్ ఇదే ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు ఒకసారి నా లక్కీ నెంబర్ను నేను చేంజ్ చేద్దాం అనుకున్నప్పుడు ఒక పెద్ద ఆయన సెలవిచ్చారు. ఆ లక్కీ నెంబర్ వచ్చేసి 3. నీకమ్మా, నీ లక్కీ నెంబరు? నా లక్కీ నెంబర్ 2 సార్. 2. సరే ఫస్ట్ 3 ఓపెన్ చేద్దాం. శివ నెంబరు 3 ప్లీజ్. మొత్తం గాలి ఎగిరేటి, నీళ్ళ మీద పోయేటి, భూమి మీద ఉండవా? ఈ షిప్ చూస్తే కరెక్ట్ గా మనం ఎక్కిన షిప్ అయినది. మొన్న రీసెంట్ గా 5 days బ్యాక్ పోయి వచ్చినాం. ఎక్కడ, ఏ క్రూజ్ అది? హైదరాబాద్ టు బాంబే ఫ్లై అయ్యి బాంబేలో క్రూజ్. బాగుండిందా? 3 nights సూపర్. ఓకే, తన లక్కీ నెంబర్కి వెళ్తా. బెస్ట్, ఎందుకంటే ఇటు వెళ్తాం షిప్, మిమ్మల్ని దింపి మళ్ళీ ఇటు వచ్చేస్తాం. సో నా లక్కీ నెంబర్, స్వాతి లక్కీ నెంబర్ ఏమైతుంది, మ్యాచ్ అవుతా లేదా చూద్దాం. 2 ప్లీజ్. సో 2,00,000 సేఫ్. సో స్వాతి, శివారెడ్డి కొంచెం ఇప్పుడు మీరే చిన్న లీడ్ లోకి వచ్చారు. 960. ఎస్, లాస్యా అండ్ మంజు సార్. మీ లక్కీ నెంబర్స్? I'll go with 6 sir. 6 ప్లీజ్. ఇప్పుడు లాస్యా, నీ లక్కీ నెంబర్? సార్ నాకు ఏప్రిల్ మంత్ అంటే చాలా ఇష్టం సార్. ఐల్ గో విత్ 4 సార్. జున్ను బర్త్డే కాబట్టి 4 ప్లీజ్. లహరాయి గుండె వెచ్చనయ్యే ఊహలే గిరాయి. లహరాయి 2 lakhs మీ అకౌంట్ లో సేఫ్. సో పూజిత, డూ యూ సింగ్? నో. సో మీకు సాకేత్ పాడే ఏ పాట ఇష్టం? మూవీ తెలుసు సార్, విజయ్ దేవరకొండ మూవీ.
ఏంటది? హే జంతర్ మంతర్ గందరగోళం జరిగేస్తుంది రమా అమ్మ, ఎప్పుడు ఎక్కడ ఏమవుతుందో ఎప్పటికి ఎరకరమా అమ్మ, జరిగేదంతా చూడాలంటే ఆపేది ఎప్పుడు రా అమ్మ, మా అమ్మ మా అమ్మ మా అమ్మ మా అమ్మ మా అమ్మ మా. ఏడా ఓకే గుడ్. సో మామ ఫస్ట్ నెంబర్ ఎవరు, మీరు చెప్తున్నారా పూజిత చెప్తుందా? ఓకే లేడీస్ ఫస్ట్. 11 సార్. 11 ప్లీజ్. డబుల్ డెక్కర్ ట్రైన్. మ్యాచ్ చేస్తే 2 లక్షలు. హోప్ఫుల్లీ మ్యాచ్ చేస్తాను అనుకుంటున్నా. 7. 7 ప్లీజ్. పాప్కార్న్ తింటాను సార్ అది. సో ఫస్ట్ ఛాన్స్ మిస్ అయ్యింది. ఇప్పుడు సెకండ్ ఛాన్స్ లో ఫస్ట్ నెంబర్ ప్లీజ్. 3 సార్. 3. 3 ప్లీజ్. మ్యాంగో ఇష్టమైన మ్యాంగోస్ ఇచ్చి సార్. మ్యాచ్ చేసేస్తే సార్ 1 సార్. 1 ప్లీజ్. గందరగోళం జరిగేస్తుంది రమా అమ్మ, ఎప్పుడు ఎక్కడ ఏమవుతుందో ఎప్పటికి ఎరకరమా అమ్మ. తిండి ఎప్పుడు నన్ను మోసం చేయదు. నువ్వు వంట చేస్తావా? చేస్తా సార్. సులాస్య? వంట గురించి మా ఆయన అడగండి నేనే సార్. చేస్తాను సార్. స్వాతి? నేను చేస్తాను సార్. తను ఆమ్లెట్ చాలా బాగా వేస్తారు. పెద్దవంటే ఎంత పెద్ద వంట. అది ఏ టైంలో ఓకే సో నాన్న ₹1,00,000 మాకు ఇవ్వాలి. ఒక 1 lakh ఇచ్చే. సో ₹1,00,000 మాకు ఇచ్చిన తర్వాత ఇప్పుడు 9 లక్షలు.